అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు చూస్తారులే అంటూ మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారా? పోలీసులు వస్తే పిట్టి కేసు నమోదు చేస్తారు అంటూ లైట్ తీసుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అమ్మకాలు ముఖ్యం, ఎవరొస్తే మాకేంటి అనుకొని అర్ధరాత్రి గడిచిన షాపులు తెరిచి ఉంచుతున్నారా? 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగుతుందిగా అని టైమింగ్స్ మర్చిపోయారా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. మల్కాజ్గిరి మహిళా బాస్ తీసుకున్న నిర్ణయాలతో పోలీసులు ఇక రాత్రి సమయం దాటిన షాపులపై ఈ పిట్టి కేసులు నమోదు చేస్తుండగా ఇక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో ఇప్పుడంతా షాక్లో పడ్డారు. ఇన్నాళ్ళు ఈ పిట్టి కేసుంటే చాలు, ఫైన్ కడతాం, లేకపోతే మరెవరినైనా బాధ్యులను చేసి జైలు పంపుతామనుకుంటే ఊహించిన రీతిలో మెజిస్ట్రేట్ ఇచ్చిన పనిష్మెంట్తో ఇప్పుడు పోలీసులు బయలుదేరారంటే వణికిపోతున్నారు. ఎందుకంటే వారిలో మార్పు కోసం ఇచ్చిన పనిష్మెంట్ కాస్త ఇప్పుడు బయలరుగా మారగా మాకొద్దు బాబాయ్ ఈ అవస్థలు అంటూ ఇంకా సమయం కాగానే షాపులు మూసిస్తున్నారు. మరి వారిలో మార్పు తెచ్చేలా మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. వామ్మో ఇదేం పనిష్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ లేట్ నైట్ షాప్స్, ఈనాటి ప్రత్యేక కథనం. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సిపిగా సుమతి అడుగుపెట్టిన తర్వాత కొత్త తరహా ఆలోచనలతో నేరాలను కట్టడి చేస్తూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక తప్పు చేసే ఆలోచన వస్తే చాలు పోలీసులు వస్తారన్న భయం వారిలో కలిగేలా డ్రోన్ కెమెరాలతో సైతం నిఘా పెట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే నిరంతర భద్రతతో మార్క్ డ్రిల్స్ తనిఖీలతో బెంబెలెత్తిస్తుండగా ఇక ప్రతి ప్రాంతం పోలీసుల కనుసైగల్లోనే ఉండగా చీమ చిటుకుమన్న పోలీస్ స్టేషన్కు సమాచారం చేరేలా వ్యవస్థను సైతం రూపొందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇక రాత్రిపూట లేట్ నైట్ షాపులు నడిచే వారికి షాకింగ్ న్యూసే కాగా ఇక పోలీసులు వచ్చి ఫోటో తీస్తే మాత్రం ఇక బుక్ అయిపోయినట్లే అంటూ భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాత్రి 12 గంటల తర్వాత షాపులు మూసివేయాలంటూ సూచిస్తుండగా ఇక అటు ఇటుగా 1 గంట వరకు కాస్త చూసి చూడనట్లుగా సామాన్ సర్దుకునే వరకు వేచి చూస్తున్నారు. ఇదే తరహాలో కొందరు పోలీసులు వస్తున్నారనగానే షాపులు మూయడం, వారు వెళ్ళగానే మరో షాపులు తెరిచి వ్యాపారాలు చేయడం పరిపాటిగా పెట్టుకోగా అలాంటి వారి కోసం ఈ పిట్టి కేసుతో పోలీసులు బదిలిస్తున్నారు. అయితే ఇదే తరహాలో చెర్లపల్లిలో లేట్ నైట్ షాపులు నడిపిన పలువురికి మెజిస్ట్రేట్ విధించిన శిక్ష అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో ఫైన్ వేస్తారంటూ అంతా ధైర్యంగా ఉంటే నడుం వంచి పనిచేసేలా వారికి ఇచ్చిన పనిష్మెంట్ ఇక తప్పదంటూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చర్లపల్లి ప్రాంతంలో 1 గంట దాటినా పలు షాపులు నడుస్తున్న తరుణంలో వారిపై ఈ పిట్టి కేసును పోలీసులు బుక్ చేశారు. మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు వారిని ప్రవేశపెట్టగా ఇక మెజిస్ట్రేట్ వారికి స్వచ్ఛ భారత్ చేయాలంటూ శిక్షణ విధించారు. ఏదో అలా చీపురు పట్టుకొని ఓడడం కాకుండా పోలీస్ స్టేషన్ వారి చేతిని శుభ్రం చేయించగా న్యాయమూర్తి విధించిన శిక్షతో అంతా షాక్ అయ్యారు. ఇలాంటి శిక్ష ఏనాడు చూడని వారు కాస్త వచ్చే లాభం కన్నా పరువు పోతుందని ఇప్పుడు పోలీసులు విధించిన సమయానికి షాపులు మూసి ఇంటిదారి పడుతుండగా స్వచ్ఛ భారత్ అంటూ పోలీస్ స్టేషన్ పరిసరాలను క్లీన్ చేసిన యజమానులు ఇక మరోమారు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు మోండా మార్కెట్ పరిసరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కొన్ని చోట్లుండగా ఇక ఇప్పటి వరకు వారికి ఈ పిట్టి కేసు అంటే కేవలం ఫైన్ అని తెలిసి లైట్ తీసుకుంటుండగా ఇక ఒకరికి ఇలాంటి అనుభవం ఎదురైతే పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముక్కుసూటి మనిషి, అందరు మంచి కోరుకునే నాయకుడు, పేదల పాలిటి పెన్నితి, కంటోన్మెంట్ 6వ వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నాయకుడు భానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 6వ వార్డు భానుక మల్లికార్జున్ అభిమానులు. రీల్స్ తో ఫేమస్ అవుదామనుకుని తప్పటడుగు వేశారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడే ఆసుపత్రికే మరక వేశాడు. వేలాది మంది ఉండే ఆసుపత్రిని బూత్ బంగ్లా అంటూ వర్ణించేశారు. కుమార్ షార్ట్రా వేడే గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. చెక్ చేయరా అంటే చెక్ చేస్తలేదు. మెల్ల చాటి కొట్టేసినాం బీపీ మెషిన్. ఇప్పుడు చెక్ చేస్తా. అక్కడి డాక్టర్లపై నోటికొచ్చిన మాటలను అని రీల్ పోస్ట్ పెట్టాడు. తుంటరితనం, ఫేమస్ కావాలన్న తపన కాస్త మిస్ఫైర్ కావడంతో ఇక పోలీసులు వెతికి పట్టుకొచ్చేశారు. అయ్యో ఇలా జరుగుతుందని తెలియదంటూ ఇప్పుడు కాళ్ళ వేలాపడి బతులాడుకోవాల్సిన పరిస్థితి కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో విషయాల్లో లేనిపోని అపవాదులు సృష్టిస్తే ఇక మీ తాట తీస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. మరో ఇతగాడు చేసిన తప్పేంటి? గాంధీ ఆసుపత్రిలో ఇతను చేసిన రీల్స్ ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. రీల్స్ మోజులో తప్పటడుగు, ఈనాటి ప్రత్యేక కథనం. క్రైమ్ కిందకి వస్తుంది. అందరు నెక్స్ట్ టైం ఒకటి చేయకండి, నేను కూడా చేయను. థ్యాంక్ యూ, సారీ ఫర్ ఆల్. ఇతని పేరు గుర్రం వరుణ్, ఉండేది హయత్ నగర్.
యువకుడి తుంటరి పని కాస్త రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో కుదిపేయగా ఇక పోలీసులు చేసిన పనికి పశ్చాత్తాప పడేలా ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇక తప్పైందంటూ నాడు చేసింది అంతా తూచంటూ అదే గాంధీ ఆసుపత్రి నుంచి మరో వీడియోను పోస్ట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే గత 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వచ్చిన వరుణ్ రాత్రి సమయంలో ఒక రీల్ చేశాడు. తన తాతకు బీపీ చూడమంటే ఇక్కడ ఎవరు చూడడం లేదంటూ నోరు పారేసుకుని బూతులు తిడుతూ రీల్ చేయడంతో పాటు ఇక బీపీ మిషన్ పట్టుకొని వెళ్తూ ఇక ఇప్పుడు నేనే చేసుకుంటా అంటూ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశాడు. చెక్ చేయరా అంటే చెక్ చేస్తలేడు, మెల్ల చాటి కొట్టేసినాం బీపీ మెషిన్. ఇప్పుడు చెక్ చేస్తా కోవా చూడు ఖాళీ బూత్ బంగ్లా. ఇక ఉదయం లేచి చూసేసరికి అది వేల వ్యూస్ అందుకోగా అది చూసి తాను ఫేమస్ అయ్యానంటూ సంతోషపడ్డారు. కొందరు అలా ఎలా బీపీ మిషన్ పట్టుకుని వస్తామంటూ కామెంట్లు పెడితే వారిపైన కామెంట్లతో కొట్టినంత పనిచేయగా ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు ట్యాగ్ చేస్తూ పలువురు పోస్టింగ్లు పెట్టారు. వీడియో వైరల్ గా మారడంతో గాంధీ ఆసుపత్రి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు అధికారుల ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు రంగంలోకి దిగారు. సిఐ రామకృష్ణ నేతృత్వంలో టీంను ఫామ్ చేసి ఇక ఏదో గొప్ప పని చేశానంటూ సంతోషంగా ఉన్న వరుణ్ను నువ్వు చేసిన పని పత్రికల్లో వచ్చింది చూసుకోమంటూ చెప్పి నువ్వు పట్టుకొచ్చిన మిషన్తో చేసిన రీల్స్ కు తగిన శాస్త్రి చేస్తామంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇక తాను చేసింది ఎంత పెద్ద తప్పో అప్పుడు అర్థం చేసుకున్న వరుణ్ తన డాక్టర్లు తిట్టి తప్పు చేశానని, గతంలోనూ మా పిన్నిని బతికించింది ఈ వైద్యులేనని, చేసిన తప్పుకు క్షమించాలంటూ అదే గాంధీ ఆసుపత్రి నుంచి రీల్ రిలీజ్ చేయగా ఇక దెబ్బతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోలన్నీ మాయమైపోయాయి. గురించి గలీజా మాట్లాడిన బీపీ మిషన్ గురించి అదొక్కటి వైరల్ అయింది. నాకు ఎవరు ఏం చెప్పలేరు కూడా, ఇట్లా ఎందుకు తీసినావు, ఏం చేసినావు, ఇట్లా వేయొద్దు అని చెప్పి. ఇది చేసే చాలా క్రైమ్ కిందకి వస్తుంది. ఇది అందరు నెక్స్ట్ టైం ఒకటి చేయకండి, నేను కూడా చేయను. థ్యాంక్ యూ, సారీ ఫర్ ఆల్. ప్రభుత్వ ఆసుపత్రులు కార్యాలయాలు పనిచేసేది ప్రజల కోసమే. అలాంటిది ఆ కార్యాలయంలో జరిగే సంఘటనలు రీల్స్ గా మార్చడం, వారేదో తప్పు చేసినట్లు చూపించడం, ఫేమస్ కావడం కోసం వారికి నచ్చినట్లు రీల్స్ చేస్తే ఈసారికి కౌన్సిలింగ్ తో సరిపెట్టింది కానీ మరోసారికి పోలీస్ కేసులతో జవాబిస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తుండగా మరిక రీల్స్ తో ఫేమస్ కావాలనుకున్న యూత్ కాస్త జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. అన్నా అంటే నేనున్నానండి ముందుండే డైనమిక్ నాయకుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సహకారంగా నిలిచే నేత, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పరితపించే నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు భానుక నర్మదా మల్లికార్జున గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతీక్ జైన్ 6వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. లక్షలాది మంది భక్తులు ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ అధికారులకు సూచించారు. వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందించారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఆహ్వాన పత్రికను అందించి 21వ తేదీన కళ్యాణం, 22వ తేదీన రథోత్సవం జరుగుతుందని తప్పక హాజరు కావాలంటూ కోరగా భక్తుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని, వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా చూడాలంటూ తలసాని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తండ్రి అభివృద్ధి పనుల్లో తనయుడు యువ సంగ్రామ సభ విజయవంతంలో నిమగ్నమై బిజీగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో చక్కర్లు కొట్టారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్లోని 3,17,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పద్మారావు ప్రారంభించారు. 1,75,00,000 రూపాయలతో వార్డు కార్యాలయ నిర్మాణం, 1,25,00,000తో రోడ్డు నిర్మాణ పనులను పద్మారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్యామల హేమ, కంది శైలజ, యువ నాయకుడు కిషోర్ కుమార్, రామేశ్వర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో యువతరంతో యువ నాయకుడు రామేశ్వర్ గౌడ్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలంటూ ప్రత్యేకంగా సికింద్రాబాద్ నియోజకవర్గం యువ నాయకులతో సమావేశమయ్యారు. ఉదయం నుంచే యువత సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరాలని సూచించడంతో పాటు పెద్ద ఎత్తున సభ విజయవంతానికి భారీ జన సమీకరణతో రావాలంటూ సూచించారు. జనహృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరి మంచి కోరుకునే నాయకుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భానుక నర్మదా మల్లికార్జున గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరెలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 6వ వార్డు భానుక మల్లికార్జున టీం సభ్యులు. అపార రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అతను. ఎన్నో ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కలిగిన నేత అతను. పార్టీలతో సంబంధం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న లీడర్ అతను. మాట ఇస్తే మడవ తిప్పని నాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. పట్టుబడితే సాధించే వరకు వదిలిన నాయకుడిగా పేరు గడించారు.
భార్యకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్కు నమ్మిన బంటులా ఉంటూ కంటోన్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సీనియర్ నాయకుడు భానుక మల్లికార్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలకమైన నాయకులు భానుక మల్లికార్జున్ ఒకరు. సీనియర్ నాయకుడిగా రాజకీయ చాణక్యుడిగా భానుక మల్లికార్జున్ ఉన్నారు. పలు ఎన్నికల అభ్యర్థుల గెలుపు కొరకు పనిచేసిన అనుభవజ్ఞ నేతగా మల్లికార్జున్ కు ప్రత్యేక గుర్తింపుంది. గెలుపోవడంలో సైతం కీలక పాత్రను మల్లికార్జున్ పోషిస్తుంటారు. బోర్డు సభ్యురాలుగా భానుక మల్లికార్జున్ సతీమణి నర్మదా మల్లికార్జున్ కొనసాగారు. భార్యకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. బోర్డు ఉపాధ్యక్షులుగా కొనసాగిన భానుక నర్మదా మల్లికార్జున్ కు అన్ని తానే రాజకీయ ఎదుగుదలకు మల్లికార్జున్ ఎంతో కృషి చేశారు. పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్కు నమ్మకమైన నాయకుడిగా భానుక మల్లికార్జున్ ఉన్నారు. బోర్డు నామినేటెడ్ పదవిని తన భార్యకి ఇప్పించేందుకు మల్లికార్జున్ చేసిన ప్రయత్నాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. రాదనుకున్న పదవిని ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో పట్టుబట్టి మరీ తన భార్యకు నామినేటెడ్ పదవిని మల్లికార్జున్ ఇప్పించుకోగలిగారు. కంటోన్మెంట్ బీజేపీలో కీలకమైన నాయకుడిగా భానుక కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా భానుక మల్లికార్జున్ పనిచేస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ముందుండి కార్యక్రమాల విజయవంతం కొరకు కృషి చేస్తూ మల్లికార్జున్ వస్తున్నారు. భానుక మల్లికార్జున్ పుట్టినరోజును పరిష్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ శ్రేణులతో పాటు అభిమానులు, శ్రేయభిలాషులు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి భానుక మల్లికార్జున్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భావన కాలనీ తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందడి వాతావరణంలో వేడుకలు జరిగాయి. తనకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ తన ఎదుగుదలకు తోడ్పాటునిచ్చిన తన భర్త జన్మదిన వేడుకలను భానుక నర్మదా ఘనంగా జరిపారు. భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాల మధ్య భానుక మల్లికార్జున్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మల్లికార్జున్ జన్మదినోత్సవ సందర్భంగా భావనా కాలనీ గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలను మల్లికార్జున్ చేశారు. వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ సారథ్యంలో భానుక మల్లికార్జున్ పేరుతో నిరుపేదలకు శానిటేషన్ సిబ్బందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భానుక వెంట అన్ని వేళలా తోడు నీడగా నిలిచే లీడర్ బాబు, చైతు, అనిల్, రవి, సాయి, సుభాష్లతో పాటు పలువురు మల్లికార్జున్ కు జన్మదిన వేడుకలు తెలిపి వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. ఆరో వార్డ్ భావనా కాలనీలో భానుక నర్మదా మల్లికార్జున్ నివాసం వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకలకు కంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు, పలు విభాగాల మోర్చా సభ్యులు, కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది తరలివచ్చి భానుక మల్లికార్జున్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపి వారు చూపిస్తున్న ప్రేమానురాగాల పట్ల భానుక మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు. పసందైన వంటకాలతో విందును ఏర్పాటు చేసి తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యాన్ని మల్లికార్జున్ అందించారు. భానుకకు అన్ని విధాలుగా అండగా నిలిచి బిఎన్ శ్రీనివాస్ సందడి తగ్గింది. ముందుండి కార్యక్రమాన్ని నడిపించే బిఎన్ శ్రీనివాస్ ఈసారి వేడుకలకు ఆలస్యంగా వచ్చారు. భానుక మల్లికార్జున్ పుట్టినరోజు వేడుకల్లో టీఎన్ వంశతిలకు తలుకోమన్నారు. పంచాదోతి కట్టుకుని మల్లికార్జున్ జన్మదిన వేడుకల్లో ప్రత్యక్షమవడంతో టీఎన్ వంశతిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ శ్రేణులు సందడి చేశారు. భానుక మల్లికార్జున్, టీఎన్ వంశతిలకు పుట్టినరోజు ఒకే రోజు కావడంతో ఇద్దరు సీనియర్ నాయకుల జన్మదిన వేడుకలు చూడముచ్చటగా జరిగాయి. తనను కలిసేందుకు వచ్చిన భానుక మల్లికార్జున్, టీఎన్ వంశతిలకు శుభాకాంక్షలు తెలిపి ఇరువురు ఒకే స్టేజ్ పైన బీజేపీ నాయకుల సన్మానాలు అందుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమాజిగూడ దిల్కుష్ గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. దళిత నియోజకవర్గాల్లో అభివృద్ధిపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారాలపై సమావేశంలో ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఎంపీ మల్లు రవి సమక్షంలో జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వంశీకృష్ణ, కాళ యాదయ్య, ఆర్ నాగరాజు, సంపత్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చర్చించారు. సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో సుదీర్ఘ చర్చను కొనసాగించారు. దళిత నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాల అమలు తదితర అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా జన చైతన్య యాత్ర చేపట్టాలని చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళిత సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరుతున్నాయని మల్లు రవి అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన
రైల్ రోకో కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. కామారెడ్డిలో రైల్ రోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే ట్రాక్ పై నిరసన తెలిపినందుకు గాను రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నేడు రైల్వే కోర్టులో విచారణ జరగగా విచారణకు కవిత హాజరయ్యారు. కోర్టులో వాదనలు విన్న తర్వాత ప్రస్తుతానికి కేసును వాయిదా వేశారు. ఈ సందర్భంగా పలువురు కవితను కలిసి సంఘీభావం తెలియజేయగా బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేలా తన పోరాటం సాగుతూనే ఉంటుంది అంటూ కవిత తెలియజేశారు. ప్రతి అంశంపై పట్టున్న నాయకుడు అతను. తన ప్రసంగంతో ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పరి ఆయన. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆ నాయకుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అవకాశం కొరకు ఎదురు చూస్తున్న నాయకుడు అతను. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్న పట్టుదలతో ఓడిన చేటనే గెలవాలన్న ఆసక్తితో ముందుకు సాగుతున్న నాయకుడు ఆయన. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ జన్మదిన వేడుకలు కంటోన్మెంట్ లో ఘనంగా నిర్వహించారు. టీఎన్ వంశతిలపై ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. టీఎన్ సదాలక్ష్మికి కంటోన్మెంట్ లో విడదీయరాని అనుబంధం ఉంది. బొల్లారానికి చెందిన టీవీ నారాయణతో వివాహం జరిగింది. దళిత మహిళా నాయకురాలిగా, సామాజిక ఉద్యమకారిణిగా, మాజీ మంత్రిగా సదాలక్ష్మి పేరు గడించారు. దళితుల హక్కులు, సామాజిక న్యాయం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన యోధురాలుగా టీఎల్ సదాలక్ష్మికి ప్రత్యేక గుర్తింపు ఉంది. టీఎన్ సదాలక్ష్మి కుమారుడు టీఎన్ వంశతిలక్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో క్రమశిక్షణకు మారు పేరుగా టీఎన్ వంశతిలక్ ఉన్నారు. డాక్టర్గా పనిచేసిన అనుభవంతో పాటు రాజకీయ అనుభవంతో కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని టీఎన్ వంశతిలక్ ముందుకు సాగుతున్నారు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన ప్రాంతమైన బొల్లారం కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా టీఎన్ వంశతిలక్ పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చినా ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టిను టీఎన్ వంశతిలక్ ఆకట్టుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైనప్పటికీ ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో టీఎన్ వంశతిలక్ ముందుకు సాగుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పట్టు సాధిస్తూ బీజేపీ క్యాడర్ కు అన్ని వేళలా సహకారంగా నిలుస్తూ టీఎన్ వంశతిలక్ వస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని గ్రౌండ్ వర్క్ ను టీఎన్ వంశతిలక్ చేస్తున్నారు. టీఎన్ వంశతిలక్ జన్మదినోత్సవ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను టీఎన్ వంశతిలక్ నిర్వహించారు. వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల సభ్యులు టీఎన్ వంశతిలక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. విద్యావంతుడిగా అన్ని అంశాలపై పట్టున్న టీఎన్ వంశతిలక్ ఏదైనా కార్యక్రమం జరిగిందంటే మహనీయుల చరిత్రను తెలియజేస్తూ ఆకట్టుకునే ప్రసంగంతో వ్యక్తగా పేరును గడించగలిగారు. విద్యావంతుడు, మేధావులకు ఒక్కసారి అవకాశం లభిస్తే చరిత్రను తిరగరాయగలుగుతామన్న నమ్మకంతో ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు తనపై చూపించిన ప్రేమానుగ్రహాల పట్ల టీఎన్ వంశతిలక్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో తనకు ఇదే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు. బానిక నర్మదా మల్లికార్జున్ అంటే ఆ బీజేపీ సీనియర్ నాయకుడికి ఎక్కడలేని అభిమానం. బానికకు విధేయుడిగా ఉంటూ ఆ నాయకుడు వస్తున్నారు. 1వ వార్డు సీనియర్ నాయకుడు వనబోయిన ప్రదీప్ ముదిరాజ్ బీజేపీ సీనియర్ నాయకుడు బానిక మల్లికార్జున్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రదీప్ ముదిరాజ్ తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు బానిక నర్మదా మల్లికార్జున్ చేస్తున్న కృషిని ప్రదీప్ ముదిరాజ్ కొనియాడారు. పదవి ఉన్నా లేకపోయినా డివిజన్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడమే కాదు, డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అధికారులకు తన సలహాలు, సూచనలను మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అందజేశారు. మోండా డివిజన్ నాలా బజార్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. స్లోప్ సరిగా పెట్టడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కాంట్రాక్టర్ను సంప్రదించి స్థానికుల సమస్యను తెలియజేశారు. రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్ వద్ద స్టోమ్ వాటర్ పైప్ లైన్ పనులను రాత్రి సమయంలో పరిశీలించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు తెలియజేశారు. ఇటీవల మల్కాజిగిరి కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని కొంతం దీపికా నరేష్ అందజేశారు. నాలా పూడికతీత పనులు చేపట్టాలని కోరడంతో మోండా డివిజన్లో నాలా పూడికతీత పనులు జరుగుతున్నాయని కొంతం దీపికా నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎంసీ అధికారులకు కొంతం దీపికా నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. మోండా డివిజన్లో పర్యటనను ముగించుకుని బీజేపీ సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్ నివాసం వద్ద జరిగిన వేడుకల్లో కొంతం దీపికా నరేష్ దంపతులు పాల్గొన్నారు. పుష్పగుచ్చాలు అందజేసి బానుక మల్లికార్జున్ కు టీఎన్ వంశతిలక్ కు జన్మదిన శుభాకాంక్షలను కొంతం దీపికా నరేష్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆయన తెచ్చుకున్నారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన సహాయంతో వ్యాపారిగా కొనసాగుతూ కష్టపడితే ఫలితం దక్కుతుందన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు మేకల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయన్నకు వీరాభిమానిగా ఉన్న మేకల రాజేష్కు దళిత బంధు సహకారంగా నిలిచింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరికొంతమందికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ మేకల రాజేష్ వస్తున్నారు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచే టీఎన్ శ్రీనివాస్ సమక్షంలో జన్మదిన వేడుకలను మేకల రాజేష్ ఘనంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని స్నేహితులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలను మేకల రాజేష్ జరుపుకున్నారు. నిఖిల్, మణిదీప్, దినేష్, సంతోష్, మధు, కుమార్, సాయి, ప్రతాప్తో పాటు పలువురు రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా చిన్ననాటి మిత్రులు. బోయినపల్లి బాపూజీ నగర్లోని శ్రీ సాయి గ్రామ హైస్కూల్లో సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్. అయితే వారి బ్యాచ్లోని మిత్రుడు ప్రమాదవశాత్తు షుగర్ వలన ఒక కాలిని కోల్పోయాడు. ఆర్థికంగా అతని పరిస్థితి కష్టంగా మారడంతో పాటు ఏడాది బాబుతో కష్టపడుతున్న పరిస్థితి చూసి అతని మిత్రులు చలించిపోయారు. అంతా కలిసి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తలా కొంత పోగేసి అతనికి ఆర్థికంగా సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. మల్లికార్జున్ ఆర్థిక పరిస్థితి బాగు చేయలేకపోయినా తమ వంతు సహాయం అంటూ అందించి అతని కుటుంబానికి అండగా నిలిచారు. బాపూజీ నగర్లోని మల్లికార్జున నివాసంలో అతని తమ వంతు ఆర్థిక సహాయంను మిత్రులు అందించడంతో పాటు దాతలు ముందుకు రావాలంటూ కోరారు. సహాయం అందజేతలో మిత్రులు సంపత్, విష్ణు, శ్రీకాంత్, క్రాంతి, విశ్వనాథ్, హరిప్రసాద్, మల్లేష్, నాగరాజు, మనోహర్, హరి, శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. విష్ణు గాని, సాయి గారి, క్రాంతి, శ్రీకాంత్ అందరం కలిసి ఆయనకి ఏదో మాకు అంత సాయం చేస్తున్నాము. కంటోన్మెంట్ 7వ వార్డు గన్రాగ్లో మౌంట్ కార్మెల్ చర్చ్ ఫీస్ట్ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున గన్రాగ్ ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ స్పోక్ పర్సన్ నాగినేని సరిత ఫీస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మౌంట్ కార్మెల్ ఫీస్ట్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ నిర్వాహకులు నాగినేని సరితను ఘనంగా సత్కరించారు. యేసు ప్రభు అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని నాగినేని సరిత తెలిపారు. కమిటీ సభ్యులు ప్రభు, నవీన్, గోకుల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ హరిజన వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పర్యటించారు. స్థానికంగా పలు సమస్యలు నెలకొనడంతో నాగినేని సరిత దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని నాగినేని సరిత హామీ ఇచ్చారు. స్థానికంగా నివసిస్తున్న 25 కుటుంబాలకు JNNURM ఇళ్ల పట్టాలు నేటికి అందలేదు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నాగినేని సరిత తెలిపారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో 9 పోలింగ్ బూతులు కలిగున్న ప్రాంతంలో హెల్ప్ డెస్క్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెరుబైన బద్రీనాథ్ యాదవ్ ఏర్పాటు చేశారు. ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలు పొందిన వారికి ఫారాలను నింపడంపై అవగాహన కల్పించారు. ఫారాలు నింపేందుకు ఇబ్బంది పడుతున్న వారికి తన సిబ్బందితో ఫారాలను పూర్తి చేసి BLOలకు అందజేశారు. BLAలు అప్రమత్తంగా ఉండి దొంగ ఓట్లను గుర్తించడంతో పాటు అధికారులకు వివరాలు అందించాలని బద్రీనాథ్ యాదవ్ సూచించారు. మాజీ చైర్మన్ అరవింద్, సతీష్, జుడ్డు, శ్రీనాథ్, బాబురావు, కృష్ణ, ఉదయలతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో 3వ వార్డు సీనియర్ నాయకుడు ఈపూరు వినోద్ ఆధ్వర్యంలో SIR హెల్ప్ డెస్క్ ను శుక్రవారం ఏర్పాటు చేశారు. బాలంరాయ్ అంబేద్కర్ నగర్ స్టాచ్యూ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. బూత్ నంబర్ 69 నుండి 74 వరకు ఉన్న ఓటర్లు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలను నింపి అందజేయడం జరిగిందని, పలువురికి దరఖాస్తు ఫారాలు నింపడంపై అవకాశం కల్పించినట్లు ఈపూరు వినోద్ తెలిపారు. సీనియర్ నాయకుడు ధర్మేందర్, మహిళా నాయకులు స్వర్ణ, ప్రవీణలతో పాటు సీనియర్ నాయకులు పరమేష్, నరేష్, GV రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుడిగా వార్డులో పర్యటించడమే కాదు, సమస్యలు తెలుసుకుని సహకారకంగా నిలుస్తూ పలువురి నుండి ప్రశంసలను 1వ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్ అందుకుంటున్నారు. 1వ వార్డు బాపూజీ నగర్ అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతుండటంతో తన మారుతి గౌడ్ ఫ్యాన్ ను విరాళంగా అందించారు. అంగన్వాడీ విద్యార్థులకు సహకారంగా నిలవాలని మారుతి గౌడ్ సూచించారు. మారుతి గౌడ్ అందించిన సహాయం పట్ల కళా టీచర్ అభినందించారు. కంటోన్మెంట్ 2వ వార్డు ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. మొదటిసారి 2వ వార్డు ప్రజలు జగన్నాథ స్వామి రథయాత్రను 2వ వార్డులో నిర్వహించారు. మార్గదర్శి సొసైటీ గ్రౌండ్ నుండి ఇందిరమ్మ నగర్ స్టాచ్యూ, రామలింగేశ్వర స్వామి దేవాలయం,
పోచమ్మ దేవాలయం, హనుమాన్ టెంపుల్, అన్నానగర్ మీదుగా జగన్నాథ స్వామి రథయాత్రను శుక్రవారం నిర్వహించారు. భజనలు, కీర్తనలతో ఆ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పిల్లలు, పెద్దలు, కాలనీవాసులు, బస్తీవాసులు భక్తి శ్రద్ధలతో భజనలు, కీర్తనలు ఆలపిస్తూ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. కులమతాలకు అతీతంగా జగన్నాథ స్వామి రథయాత్రలో 2వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. మమత, మంజుల, సుమలత, సోనీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్, రఫీక్, తౌఫిక్, చంద్రకాంత్, సాగర్, విజయ్, యాదగిరి, స్వాతి, మంజుల, సాయి, వేణుగోపాల్, యాదగిరి, బాలరాజ్, శ్రేణు, చిట్టిబాబు, మారుతి, శంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. రథయాత్ర నిర్వహించిన ఇస్కాన్ దేవాలయ ప్రతినిధులను సీనియర్ నాయకుడు వంగ నరేష్ ఘనంగా సత్కరించారు. స్వామివారి రథయాత్ర అత్యంత వైభవంగా 2వ వార్డులో కొనసాగటం పట్ల వంగ నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు భద్రతగా పోలీసులు, మరోవైపు ఖాళీ చేయాల్సిందేనంటూ కోర్టు ఆర్డర్తో మున్సిపల్ అధికారులు ఇటు ఇద్దరు మాజీ మంత్రుల ఒత్తిడితో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వారంతా ఉంటే ఇక కట్టేటప్పుడు కనిపించిన రూల్స్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయంటూ బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బేగంపేటలో ఓ భవనం విషయంలో సాగిన కథ ఇదే. బేగంపేట రామాలయం ఆలయం సమీపంలో యాదగిరి వ్యక్తి పుట్టినప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే అతను ఉంటున్న స్థలంలో 2022లో భవనం కట్టుకోవడానికి అనుమతులు తీసుకుని గ్రౌండ్ +1ను కట్టుకున్నారు. కొద్ది రోజులకే ఈ స్థలం మాదంటూ కొందరు కోర్టుకు వెళ్లడం, ఓ మాజీ మంత్రి దగ్గర బంధువు ఈ స్థలం కొనుగోలు చేయడంతో ఇక కోర్టులో ఇరువురు వాదనలు వినిపించారు. ఈ తరుణంలో యాదగిరిని ఖాళీ చేయించి ఇంటిని సీజ్ చేయమంటూ హైకోర్టు నుంచి ఆర్డర్ రావడంతో బేగంపేట సీఐ సైదయ్య నేతృత్వంలో భారీగా పోలీసులు, మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ అధికారి కొమరయ్య నేతృత్వంలో సీజింగ్ టీం అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది రావడంతో వారంతా కక్కుతినగా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అలా ఎలా సీజ్ చేస్తారంటూ వారు తమ గూడును వెళ్లబోసుకున్నారు. మున్సిపల్ అధికారులు ససేమిరా అంటూ ఖాళీ చేయాల్సిందంటూ పట్టుబడగా ఇక అటు నుంచి మరో మాజీ మంత్రి పిఏ వారి పక్షాన అధికారులకు నచ్చచెప్తున్నా వినని పరిస్థితి కాగా చివరికి తమకు సమయం ఇవ్వాలని, కోర్టు నోటీసులు తమకు అందలేదన్న వారి వాదన మధ్య సోమవారం వరకు సీజ్ వ్యవహారంకు వాయిదా వేశారు. రాజకీయ పలుకుబడితో తమను ఖాళీ చేయించాలని చూస్తున్నారని, కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు టెన్షన్ పెడుతున్నారని, కోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకుంటామంటూ బాధితుడు యాదగిరి తన ఆవేదనను తెలియజేశారు. ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తన సొంత ఖర్చులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆటోను ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో బస్తీలు, కాలనీలో తిరుగుతూ ఆటో ద్వారా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎస్ఐఆర్ పై తెలిసేలా మైకు ద్వారా ప్రచారాన్ని తన అనుచరులు నిర్వహించడం జరుగుతుందని, డివిజన్ ప్రజలు తప్పనిసరిగా ఎస్ఐఆర్ లో భాగస్వాములు కావాలని ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ హరినాథ్, సీనియర్ నాయకుడు జేకేతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జనరల్ సెక్రటరీ రాళ్ల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ హెల్ప్ డెస్క్ ను సందర్శించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలు పొందిన వారు ఏదైనా ఇబ్బంది తలెత్తితే హెల్ప్ డెస్క్ వచ్చి తమ అనుమానాలను నివృత్తం చేసుకోవాలని ఆదం సంతోష్ సూచించారు. హెల్ప్ డెస్క్ వద్ద ఎస్ఐఆర్ ఫారంను పూర్తి చేసేందుకు తమ సిబ్బంది సహకారంగా నిలవడం జరుగుతుందని ఆదం సంతోష్ తెలిపారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి సుమారు 1100 మందికి సహకారాన్ని అందించడం జరిగిందని రాళ్ల రాజేందర్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సేవాదల్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సంగీత, కామాక్షి, యూత్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్, శ్రీనివాస్, గడ్డం, మహి, మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పమ్మ, శ్రవంతి, నిర్మల, సుజాత, సంతోష్తో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్లో బీజేపీ సీనియర్ నాయకురాలు జిఎన్ సుచరిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బన్సిలాల్పేట డివిజన్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్ పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బండారు దత్తాత్రేయ సూచించారు. హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిన జిఎన్ సుచరితను దత్తాత్రేయ అభినందించారు. బిఎల్ఓలతో కలిసి బిఎల్ఏ బన్సిలాల్పేటలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని సుచరిత తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకులు విద్యా, బిందు, అండాలు, కృష్ణ, రాజు, సురేష్, శ్రీనివాస్, సెల్వరాజ్తో పాటు బిఎల్ఓ ప్రమీల, గీత, సంగీత తదితరులు పాల్గొన్నారు. అడ్డగుట్ట డివిజన్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గంటా రాజుసాగర్ పరిశీలించారు. బిఎల్ఓలు, బిఎల్ఏలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఎన్యూమరేషన్ ఫారంలు పొందిన వారు పూర్తి చేసి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ఫారంలు నింపడానికి ఇబ్బంది పడేవారు ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్లో సంప్రదించాలని సూచించారు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.